అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం బుద్ధుని యొక్క బోధలు ధమ్మపదం నుంచి తెలుసుకుంటున్నాం. 16వ బోధ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఇది దూషించి, దండించి బుద్ధి చెప్పేవాడు సత్పురుషులకు ఆత్మీయుడవుతాడు. దుష్టులకు, భ్రష్టులకు అయిష్టుడే అవుతాడు. ఇది ఎవరు చేస్తారు అంటే సద్గురువే చేస్తాడు. ఎందుకు అంటే జ్ఞానం కోసం తన దగ్గరికి వచ్చినటువంటి శిష్యులకి ఆ జ్ఞానం కలిగించడానికి. జ్ఞానం ఎందుకు కలిగించాలి? జ్ఞానం కలగకపోతే అజ్ఞానంలోనే ఉంటాడు. అజ్ఞానంలో ఉంటే నష్టం ఏంటి? అజ్ఞానంలో ఉన్నంత కాలం ఎవ్వరికైనా దుఃఖం ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే గురువుని ఆశ్రయిస్తే దుఃఖం పోతుంది అనుకుంటారు. మీ దుఃఖాన్ని గురువు తొలగించడు. నీకు అజ్ఞానం తొలగించి జ్ఞానం కలిగించడం ద్వారా దుఃఖం నుంచి బయటపడేట్టు చేస్తాడు. సమస్తము నువ్వే తెలుసుకుంటావు నీలో జ్ఞానం కలిగినప్పుడు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ నీకే అర్థమవుతాయి. చెయ్యకూడనివి వదిలేస్తావు, చెయ్యవలసినవి చేస్తూ ఉంటావు. ఇక నీకు దుఃఖం ఎక్కడొస్తుంది? అంతేకాదు, జ్ఞానంలో ఉన్నవాడు అపారంగా శక్తి సంపాదించుకుని ఉంటేనే ఆ జ్ఞానం నువ్వు సంపాదించుకోగలవు. ఆ శక్తి ఉండడం వల్ల ఆ దుఃఖాన్ని తట్టుకోగలుగుతావు. ఎంత పెద్ద కష్టమైనా నీకు చిన్నదిగా అనిపిస్తది. అంతేకాదు, ఆ దుఃఖం ఎందుకు కలిగింది? ఆ కారణం కూడా నీకు అవగాహన కలుగుతుంది. అంతేకాదు, ఏది శాశ్వతం కాదు ఈ సృష్టిలో అన్న అవగాహన కూడా నీకుంటుంది. అంతేకాదు, ఇంతకుముందు నువ్వు చేసినటువంటి బాకీ తీరిపోతుంది అన్న సంతోషం కూడా కలుగుతుంది. అంచేత ఎంత పెద్ద కష్టమైనా నీకు చిన్న కష్టంలా అనిపిస్తది జ్ఞానం ఉన్నవాడికి. అంచేత సద్గురువు నీలో జ్ఞానం పెంచడానికే ప్రయత్నిస్తాడు. మరి నిన్ను జ్ఞానం వైపు నడిపించగలిగేది బుద్ధి మాత్రమే.
నీ బుద్ధి లేకపోతే నీకు జ్ఞానం వైపు ఆసక్తి ఉండదు. జ్ఞానం పొందాలనేటువంటి కాంక్ష ఉండదు. చేతంటే బుద్ధి పెరిగే కొద్దీ, ఆ బుద్ధి మిమ్మల్ని ఆత్మ వైపు నడిపిస్తుంది. బుద్ధి తక్కువుంటే మనసు మీద దృష్టి ఉంచుతాయి. మనసుకు ప్రాముఖ్యం ఇస్తూ ఉంటుంది. ఇంచేత సద్గురువులు తప్పనిసరిగా. చాలామంది ఏమనుకుంటారంటే, ఆయన శక్తితో మన కష్టాల్ని తొలగించేస్తాడు. వాళ్ళ అనుగ్రహం కోసం, వాళ్ళు మన కష్టాలు తీరుస్తారం కోసం, ఏయో ధనము ఇలాగ ఇటువంటియన్నీ లంచాలుగా ఇవ్వాలని చూస్తారు. ఆయన శక్తితో వీరి కష్టాలు తొలగిస్తాడు. కానీ గుర్తెట్టుకోండి, వీళ్ళిచ్చే ఈ కానుకలు ఆయన శక్తి ముందు, ఆయన జ్ఞానం ముందు దిగదుడుపు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇటువంటియన్నీ అనాసక్తి చూపించబట్టే, వాటిలో ఏమీ లేదని తెలుసుకోబట్టే, అవి విలువ లేనివి అని తెలుసుకోబట్టే, ఆయన వాటి మీద ఆసక్తి వదిలి ఇంత గొప్ప శక్తివంతుడయ్యాడు, జ్ఞానవంతుడయ్యాడు, గొప్ప గురువుగా ఎదగగలిగాడు. మళ్ళా ఆ కానుకలే ఆయన ఎలా వసుడవుతాడు? చూడండి, ఎందుకు ఇయన్నీ చెప్తున్నానంటే, చాలామంది దేవుళ్ళను షిరిడి బాబానో, సత్యసాయి బాబానో ఇలాగా ఓ రమణ మహర్షనో, ఆఖరికి మన పత్రి గారనో ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళున్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడి, వాళ్ళని ఆశ్రయించి, వాళ్ళకెన్నో కానుకలు సమర్పించి, వీరి యొక్క సమస్యల్లోంచి, కష్టాల్లోంచి బయటపడాలని చూస్తారు. కానీ వాళ్ళు ఆ స్థాయికి ఎందుకెళ్లారు? షిరిడి బాబా ఈ భోగాల మీద, వీటి మీద ఏమి ఆసక్తి లేదు. మసీదులో ఉండేవాడు. భిక్షమెత్తుకొని జీవించేవాడు. రమణ మహర్షి వేటిని ఆశించలేదు. కానీ ఆ భక్తులు ఈ కానుకలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంచేత పత్రికను అదే అబ్జర్వ్ చేశారు. ఎంతో మంది ఎన్నో ఇస్తూ ఉంటారు. వాళ్ళని తృప్తిపరచడానికి ఆయన తీసుకుంటాడు. మళ్ళా ఎనకాల అయన్నీ ఎవరో ఒకళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు.
అది నేను గమనించాను. ఎంచేతంటే వారికి తెలుసు ఈ సృష్టి నియమం. వారి శక్తిని ఉపయోగించి ఈ భక్తుల యొక్క రోగమైన, కష్టమైన తీరిస్తే దాని ప్రతిగా వీరు శక్తి అయినా కోల్పోవాలి. లేకపోతే ఆ కర్మైనా వీళ్ళు అనుభవించాలి. అది భక్తుడికి తెలీదు. ఆ గురువుకి తెలుసు. ఇన్ని కోట్ల మందిలో ఎన్ని కోట్ల మంది కష్టాలు తీర్చగలడు. ఆయనకున్న శక్తి ఇన్ని కోట్ల మంది కష్టాలు తీర్చగలిగే స్థాయిలో ఉంటుందా? ఇంచేత తెలుసు వాళ్ళకి. అందుకే వాళ్ళేం చేస్తారంటే, అందుకే కదా షిర్డీ బాబా దాంట్లో చూడండి మీరు. ఎవరో భక్తుడి యొక్క ఎప్పటినుంచో బాధపడుతున్న దగ్గు తగ్గిస్తే, ఆ భక్తుడు చాలా సంతోషంగా బాబాను దర్శించడానికెళ్ళాడు. ఆయన పాదాల మీద పడి ధన్యవాదాలు చెప్పడానికి. వెళ్ళినప్పుడు అదే దగ్గుతో, అదే జబ్బుతో ఆయన బాధపడుతున్నాడు. అప్పుడు అర్థమైంది. ఆయన తీసుకొని ఆడికి తగ్గేటట్టు చేశాడు. ఇలా ఎంతమంది తీసుకోగలరు? ఓ పారాలిసిస్‌తో బాధపడతాడు. ఆడు జీవితాంతం బాధపడాలి. ఆడి చెయ్యి, కాలు పడిపోయింది. ఆ కర్మ తీసుకుంటే ఈయన చెయ్యి, కాలు పడిపోద్ది. ఇంక ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎంతమందున్నారు? చెయ్యరు వాళ్ళు. ఒక్కవేళ ఎప్పుడైనా, ఎక్కడైనా తప్పని పరిస్థితిలో అంటే ఏ భక్తుడవుతే, ఏ శిష్యుడవుతే ఒకవేళ ఆయన అది తీసుకొని తగ్గించిన వాడు తన జీవితాంతం లోక కళ్యాణానికే పాటుపడతాడు అని నమ్ముతారో అలాంటి వాళ్ళకి అది కూడా ఆ జబ్బు చివ్వరకొచ్చినప్పుడు, ఆ కర్మ తీరిపోయి ఇంకా రోజుల్లోనే ఉన్నప్పుడు అప్పుడు నయం చేస్తారు. తీసుకుంటారు. వాడు పరమానంద భరితుడైపోయి ఆయన కాళ్ళ మీద పడి ఆయన చెప్పిందే చేస్తాడు. ఆయన లోక కళ్యాణకరమైన పనులు పురమాయిస్తాడు. వాడి జీవితాంతం ఎంతో మందికి మేలు చేస్తూ ఉంటాడు. అందుచేత అటువంటి జ్ఞానం బుద్ధి ఉన్నవాడికే పొందగలుగుతాడు. బుద్ధి ఉన్నవాడే అటువంటి జ్ఞానం పొందగలుగుతాడు. అందుకే ఆ బుద్ధి కలిగించడానికే వాళ్ళ ప్రయత్నం చేస్తారు. అంత గొప్పది బుద్ధి. అందుకే మనం ఏం చేస్తున్నామంటే, ఈ బుద్ధి కనుక మనం సంపాదించుకున్నట్లయితే, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎందుకంటే
బుద్ధి యొక్క గొప్పతనం మనకు తెలిసినప్పుడు మనం కూడా బుద్ధి సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాం. బుద్ధి మీద దృష్టి పెడతాం. అన్నిటికంటే ముందు బుద్ధికి టాప్ ప్రయారిటీ ఇస్తాం. చేత బుద్ధి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ఏదైనా పొందాలంటే దాని యొక్క గొప్పతనం తెలిస్తే అది పొందే ప్రయత్నం చేస్తాం. ధ్యానంలో పట్టు సాధించాలన్నా, ధ్యానం బాగా చేయాలన్నా, ధ్యానం యొక్క గొప్పతనం తెలియాలి. తెలియని వాడు ధ్యానానికి ఎందుకు ప్రాముఖ్యం ఇస్తాడు? అలా ఏదైనా సరే దాని గొప్పతనం తెలియాలి. దాని విలువ తెలియాలి. దానికి ఎంతో విలువ ఇస్తాడు. గౌరవం ఇస్తాడు. అది సంపాదించుకుంటాడు. చేత బుద్ధి ఉన్నవాడు ఆ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో ఇవాళ ఒక పాయింట్ తెలుసుకుందాం. ఇది 13 పార్ట్ మనం చెప్పుకుంటే. బుద్ధి ఉన్నవాడు స్త్రీ లోలత్వం నుంచి మద్యపానం, జోదం, కటువైన మాట, ఇలాంటి వాటి నుంచి తనను తాను నియంత్రించుకోగలడు. సంపద వృధా చేయడు. ఈ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి వాడికి. బుద్ధి ఉన్నవాడు ఇటువంటి వాటి నియంత్రించుకోగలడు. అదుపులో ఉంచుకోగలడు. ఇక్కడ స్త్రీ లోలత్వం అంటే 2 రకాలుగా చెప్పుకోవచ్చు. వివాహం చేసుకున్న తర్వాత ఒక భార్య ఉన్న ఇంకొక స్త్రీకి ఆకర్షితుడవడం. ఒక భర్త ఉన్న ఇంకొక పురుషుడికి ఆకర్షితుడవడం. దీన్ని కూడా అదుపు చేసుకోవాలి. భగవంతుడు మానవుడికి అంటే మానవ శరీరం ఉంటే కనుక కొన్ని అగ్నులు ప్రజ్వరిల్లుతూ శరీరంలో. జఠరాగ్ని, కామాగ్ని. జఠరాగ్ని
అది అలా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. దాన్ని చల్లార్చుకోలేదు. అయితే బతకలేడు. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా కామాగ్ని, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. మానవుడు అంటే స్త్రీ, పురుషులు లెక్కొస్తాడు. అది ప్రజ్వరులుతుంది. జఠరాగ్ని పూట పూటకి ప్రజ్వరిల్లుతుంది. కామాగ్ని ప్రతిరోజు ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. జఠరాగ్ని చల్లారాలి అంటే శరీరంలో ఆహారం వేయాలి. కామాగ్ని చల్లారాలి అంటే ప్రతి ఒక్కరికి తోడుండాలి. స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ. కామాగ్ని చల్లారకపోయినా జీవించలేరు. నరకం అనిపిస్తారు. అంచేత సృష్టిలో ఈ ఏర్పాటు ఆ సృష్టికర్త చేసిందే. అంచేత యుక్త వయస్సు వచ్చేసరికి స్త్రీ పురుషుని పొందాలనుకుంటుంది. పురుషుడు స్త్రీని పొందాలనుకుంటాడు. వారిద్దరిలో అలాంటి ఆకర్షణలు కల్పించబడ్డాయి. స్త్రీని చూస్తే పురుషుడికి ఆకర్షణ, పురుషుడిని చూస్తే స్త్రీకి ఆకర్షణ. ఇది ఏర్పాటే, సృష్టిలో ఉన్న ఏర్పాటు. తన్ను తాను నియంత్రించుకోగలిగిన వాడు తన మనసుని అదుపులో ఉంచుకున్నవాడు. ఒక భార్యతో సరిపెట్టుకుంటాడు. అది అదుపులో లేకపోతే పరస్త్రీల వంక కూడా చూస్తూ ఉంటాడు. అలాగే స్త్రీ కూడా. మనసు అదుపులో ఉంటే భర్తతోటే సరిపెట్టుకుంటుంది. లేకపోతే పరపురుషుల వంక దృష్టి మళ్ళుతూ ఉంటుంది. కానీ బుద్ధి ఉన్నవాడవుతే కనుక ఖచ్చితంగా ఇది అదుపులో ఉంచుకుంటాడు. పరుల పట్ల ఆకర్షణ, పరుల ఆకర్షణకు లోను కాడు. లోనవుతే నష్టమేంటి? నష్టమేంటి అంటే సమాజంలో చూస్తున్నాం. సంసారాలు కూడా విచ్ఛిన్నమైపోయినాయి. ఆ జీవితం నరకప్రాయం. వాడికి బుద్ధి లేనట్టే లెక్క. ఈ ఒక్క విషయమే కాదు. ఆ బుద్ధి లేనివాడు, మనం ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. బుద్ధి లేనివాడి పనులు ఎలా ఉంటాయి. అలాంటి అవలక్షణాలన్నీ వాళ్ళు అన్నీ నష్టం కలిగించేవి. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక పక్క. ఈ బుద్ధి ఉన్నవాడు రెండో పక్క ఏంటంటే వివాహం చేసుకుంటాడు. భార్యాభర్త జీవిస్తూ ఉంటాడు. ఏదో రకంగా భర్తకు దూరం అవ్వాల్సొస్తది. ఉద్యోగరీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా.
ఆ సంపాదన కోసం పొరుగు దేశాలే వెళ్ళొచ్చు, పొరుగు ఊళ్ళే వెళ్ళొచ్చు, రాష్ట్రాలే వెళ్ళొచ్చు. తాత్కాలికంగా దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. భార్యకు భర్త, భర్తకు భార్య. అటువంటి సందర్భాల్లో బుద్ధి కనుక ఉంటే, మనసు అదుపులో ఉంటే తప్పటడుగులు వేయరు. అలాగే ఇంకా కొన్ని సందర్భాలు భర్త అనారోగ్యం పాలు కావచ్చు, భార్య అనారోగ్యం పాలు కావచ్చు. కొన్ని కొన్ని రోగాలు రోజులుంటాయి, కొన్ని రోగాలు నెలలుంటాయి. కొన్ని రోగాలు సంవత్సరాలు కూడా ఉంటాయి కొంతమందికి. అటువంటప్పుడు వారికి మనసు అదుపు చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఈ స్త్రీలోలత్వం అన్నదాన్ని, స్త్రీలోలత్వం అంటే పురుషులోలత్వం 2 ఒకటే అక్కడ. బుద్ధి ఉన్నవాడు అదుపు చేసుకుంటాడు. ఇక్కడ బుద్ధి యొక్క గొప్పతనం. ఇంకా కొంతమంది ఎన్నో కారణాలుంటాయండి. ఇందుకే భార్య పోతే ఇంకొక వివాహం చేసుకుంటారు. భర్త పోయినప్పుడు ఇంకొక పురుషుడిని వివాహం చేసుకుంటారు. సృష్టిలో ఉన్న ఏర్పాటు కాబట్టి. అంతేగాని తప్పుదారి పట్టకూడదు. అది ఎవరికి సాధ్యము అంటే బుద్ధి ఉన్నవాడికే సాధ్యం. అలాగే మద్యపానం. ఇది ఫ్యాషన్ అయిపోయింది. తప్పుగా కూడా భావించట్లేదు. ఏదో కొన్ని కొన్ని వాతావరణాల్లో, కొన్ని కొన్ని ప్రదేశాల్లో, దేశాల్లో ఒక లిమిట్ ఉంటే పర్వాలేదు అంటారక్కడ. లిమిట్ దాటితే అంతా అనర్థమే. అలాగే జూదం ఎన్ని రకాలున్నాయో ఇందులో. క్రికెట్ బెట్టింగ్‌లు, ఎలక్షన్ బెట్టింగ్‌లు, ఆశతో బిట్ కాయిన్స్ ఇలాంటి వాటికి వశుడైపోవడం. ఎంతో నష్టపోతారు. క్యాసినోస్ అని ఉన్నాయిప్పుడు. నేను మలేషియా ఎళ్ళినప్పుడు అక్కడ చూశాను. పెద్ద క్యాసినో. సింగపూర్ నుంచి ఎంతోమంది అక్కడికి వెళ్తారు ప్రతి ఆదివారం. అక్కడ వాళ్ళు పెద్ద ఆస్తులు సంపాదించాలి ఇయన్నీ ఏముండదు మరి ఆ చైనీస్ కాళ్ళకి సింగపూర్‌లో. ఆ 6 రోజులు సంపాదించుకుంటారు. ఏడో రోజెళ్లి ఆ సంపాదించిందంతా అక్కడ ఎంజాయ్ చేసొస్తారు.
ఏంటంటే వాళ్ళకి అది అలవాటు అంటారు. మన భారతదేశంలో ఏంటంటే బాగా సంపాదించే ఆస్తులు కొని బాగా కూడబెట్టి పిల్లలకి ఇవ్వడం ఇక్కడ ఆచారం. అక్కడ ఎవడికాడ ఎంజాయ్ చేయడం అక్కడ ఆచారం. ఒక్కొక్క దేశంలో ఒక్కో రకమైనటువంటి ఆచారాలు. అంచేత అలా వృధా చేస్తూ ఉంటారు సంపద. పోనీ అలా ఎళ్లి అక్కడ దొబ్బబెట్టుకొని వస్తారు కానీ, లోక కళ్యాణకరమైన పనులు చేసుకోవచ్చు కదా! అలా వృధా చేసే డబ్బుని వృధా అవుతే ఏమీ రాదు. అదే ఆ సేవా కార్యక్రమాలకో, లోక కళ్యాణకరమైన పనులకో ఉపయోగిస్తే దాని ఫలితం వాళ్ళు పొందగలుగుతారు. ఆ కార్యక్రమాల వల్ల బుద్ధి బాగా వికసిస్తది. సరైన మార్గంలో నడుస్తారు. ఇయన్నీ జరుగుతాయి. కానీ అది నియంత్రించుకోగలిగితే బుద్ధి ఉండాల్సిందే మరి. అయితే ముందు ఏదైనా సరే బుద్ధి కావాల్సిందే. లేకపోతే ఈ నష్టాలన్నీ అనుభవించాల్సిందే. అలాగే సంపద వృధా చేయడం. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. వాళ్ళకున్న సంపద గొప్పల కోసం, ఆర్భాటాల కోసం, పేరు కోసం, పనికిరాని పదవుల కోసం తగలేస్తారు. నేను చూశాను పెళ్ళిళ్ళు కోట్లు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. నేను మొన్న కూడా చెప్పాను. మా అమ్మాయి వాళ్ళు పెళ్లి కోసం ఎంతో ఖర్చు పెట్టారు. వాళ్ళు ఖర్చు పెట్టిన దానికంటే తక్కువ ఖర్చుతో మరి భీమవరంలో అద్భుతమైన ధ్యాన మందిరం నిర్మించడం జరిగింది. ప్రతి నెల కొన్ని వందల మంది అక్కడ ఎంతో జ్ఞానాన్ని పొందగలుగుతున్నారు. ఎంతో ఆనందాన్ని పొందగలుగుతున్నారు. మరి దాన్ని లక్షలు, లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు. ఆ పెళ్లి డెకరేషన్‌కే ఒక్క రాత్రి. తెల్లారితే మళ్ళా ఎన్ని లక్షలిచ్చారో 30,00,000 40,00,000 50,00,000 అన్నీ ఆవిరైపోయినాయి. దీపావళి రోజున కాల్చేస్తారు మందు. మళ్ళీ ఇంకేం ఉండదు. డబ్బుని కాల్చినట్టే నా లెక్కవుతుంది. ఇలా ఎంతో ఖర్చు పెడతాం. ఇదంతా సంపదను వృధా చేయడం. దానికి ఇవ్వబడింది అనుభవించడానికి కాదు సృష్టిలో. 10 మందితో పంచుకోవడానికి. చేత ఇయన్నీ ఎవరికి సాధ్యము అంటే బుద్ధి ఉన్నవాడికే సాధ్యం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు. థాంక్స్.